శ్రీ సిటీ ఎండీ రవీంద్ర సన్నారెడ్డి కుమార్తె వివాహానికి సీఎం జగన్మోహన్ రెడ్డి హాజరయ్యారు. తిరుపతి తాజ్ హోటల్లో జరిగిన వేడుకల్లో నూతన వధూవరులను వైఎస్ జగన్ ఆశీర్వదించారు. భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. జనవరి 2వ తారీఖున నిర్వహించే ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు స్వామివారు మత్స్యావతారం రూపుడైన రామయ్యకు మిథున స్టేడియంలో భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం స్వామివారికి రాజా వీధుల్లో తిరువీధి సేవ నిర్వహించారు. జగనన్న ప్రభుత్వంలోనే ప్రజలకు న్యాయం జరుగుతుందని మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అంజాద్ భాషా అన్నారు. కడప జిల్లా కడప పట్టణం వైఎస్ఆర్సీపీ ఆఫీసులో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగనన్న ప్రభుత్వంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇంటి వద్దకే సంక్షేమ పథకాలు అందుతున్నాయని అన్నారు. వార్డు మెంబర్గా కూడా గెలవని నాయకుడు తనను విమర్శలు చేయడం విడ్డూరంగా ఉంది అని అన్నారు. టీడీపీ హయాంలో ఇన్ఛార్జిగా ఉండి కడపకు ఏం చేశావని ప్రశ్నించారు. ఈరోజు ఏదో కడప ప్రజల మీద మమకారం ఒలకబోస్తున్నాడు. మరి అతని అబ్బగాడు ఏదైతే అక్కడ ఏదో చూపించారంట, ఏది మన ఆడంతా రాజకీయంగా వాళ్ళు ఏదో ఎదిగారని చెప్పి మాట్లాడుతున్నారు. ఎందుకు అక్కడి నుంచి తరిమేశారు? ఎందుకయ్యా మిమ్మల్ని తరిమేశారు? మీ కుటుంబాన్ని అక్కడ తరిమేస్తే ఇక్కడ వచ్చి పడ్డారు. మీరు సిగ్గు శరం లేకుండా మాట్లాడుతున్నారు. ఇంకా కడప జిల్లా పట్టణంలో అక్రమాలకు ఇసుక దందాలకు పాల్పడుతూ డిప్యూటీ సీఎం అంజద్ భాషా మోసాలకు పాల్పడుతున్నారని టీడీపీ కడప నియోజకవర్గ ఇన్ఛార్జ్ రెడ్డప్ప శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. కడప జిల్లాలో ఆయన మాట్లాడుతూ ఎక్కడ చూసినా భూ కబ్జాలు చేయడం, ప్రజల ఇబ్బందులను పట్టించుకోకుండా వారిపైన కేసులు పెట్టడం వంటి దుర్మార్గ చర్యలకు పాల్పడుతున్నారని వారు విమర్శించారు. నెంబర్లతో సహా ఇవన్నీ కూడా బయట పెడతా. చాలా గొప్పలు చెప్పుకుంటూ ఉంటాడు అంజద్ భాషా గారు. 2150 కోట్లతో నేను నగరాన్ని అభివృద్ధి చేశా. జగనన్నే మళ్ళీ ముఖ్యమంత్రి కావాలా? ఎందుకు కావాలా? నేను ఇంత 2150 కోట్లతో అభివృద్ధి చేశాను గొప్పలు చెప్పుకుంటూ ఉన్నాడు. వైసీపీ ప్రభుత్వం దాడులు చేయడం తగదని సిపిఎం పార్టీ ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ అన్నారు. కడప జిల్లా పట్టణంలో సిపిఎం పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో పోలీసు అధికారులకు రక్షణ లేకపోతే ప్రజలకు ఏం రక్షణ ఉంటుందని వారు విమర్శించారు. కడప ఇంటెలిజెన్స్ సిఐ సునీల్ పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని వారు తెలిపారు. అలాగే కడప ఇంటెలిజెన్స్ సిఐ పైన వైసీపీ అనుచరులు కార్యకర్తలు దాడులు చేస్తూ ఉన్నారు. శాంతి భద్రతలు కాపాడాల్సినటువంటి పోలీసులపైనే వైసీపీ వారు దాడులు చేస్తున్నారంటే కడప జిల్లాలో శాంతి భద్రతల పరిస్థితి ఎంత దిగజారిందో, ఎంత అధ్వానంగా ఉందో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ లో చేరికలు జరిగాయి. హైదరాబాద్ లోని ఆయన నివాసంలో మంచిర్యాల మున్సిపాలిటీ పరిధిలోని పలువురు వార్డు మెంబర్లు పార్టీలో చేరారు. వారికి కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. మిచాంగు తుఫాను ప్రభావంతో నష్టపోయిన రైతాంగాన్ని తక్షణమే సహాయం అందించాలని అఖిలపక్ష రాజకీయ పార్టీల తరఫున నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం కలెక్టర్కు వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా సిపిఐ నేత పైడిరాజు మాట్లాడుతూ విశాఖ జిల్లాలోని పద్మనాభం, భీమిలి, ఆనందపురం తదితర ప్రాంతాల్లో నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా నష్టపరిహారం
త్వరగా అందించి రైతాంగాన్ని ఆదుకోవాలని వారు కోరారు. తీవ్రంగా కరువు నెలకొన్న పరిస్థితుల్లో మూలిగే నక్క మీద తాటికాయ పడినట్టు మరీ అన్యాయంగా గడిచిన వారంలో మిచాంగ్ తుఫాన్ పేరున పండిన పంట ఇంటికి చేరే లోపు రాష్ట్రంలో ఉన్న రైతాంగాన్ని అతలాకుతలం చేసింది మిచాంగ్ తుఫాను. నిపుణుల అంచనాల ప్రకారం 18 లక్షల హెక్టార్లలో రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగం వేసిన పట్ట. విశాఖ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు ఆళ్ల శివగణేష్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీని నిర్వహించారు. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి తలపెట్టిన ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం ప్రారంభోత్సవంలో భాగంగా ఎన్ఐడి జంక్షన్ నుండి కైలాసపురం డిఎల్బి గ్రౌండ్ ర్యాలీని చేపట్టారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి, రాష్ట్ర మంత్రి గుడివాడ అమర్నాథ్, అంతర్జాతీయ క్రికెట్ ప్లేయర్ అంబటి రాయుడు హాజరయ్యారు. వాళ్ళ విద్యాభ్యాసంతో పాటు యువకుల్ని ముఖ్యంగా క్రీడా నైపుణ్యాన్ని పెంపొందించి తద్వారా ఆ క్రీడా నైపుణ్యం ద్వారా వాళ్ళ జీవితాల్లో కూడా ఎంతో ఆనందంగా రాబోయే రోజుల్లో వాళ్ళ జీవితాల్లో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే. విజయనగరం జిల్లా గజపతి నగరంలో 2వ రోజు అంగన్వాడీలు నిరవధిక సమ్మె కొనసాగిస్తున్నారు. 2వ రోజు చేపడుతున్న సమ్మెకు అంగన్వాడీలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. అంగన్వాడీలు చేపడుతున్న నిరవధిక సమ్మెకు మద్దతుగా టీడీపీ మాజీ ఎమ్మెల్యే కేఐ నాయుడు, తన పార్టీ అనుచరులు, నియోజకవర్గ స్థాయిలో ఉన్న జనసేన కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. టెంట్లో కూర్చుని అంగన్వాడీలకు మద్దతు తెలిపారు. అంగన్వాడీ టీచర్స్ హెల్ప్ చేస్తున్న హెల్పర్ ఎవరైతే సిబ్బంది ఉన్నారో వాళ్ళు నిన్నటి నుంచి సమ్మె ప్రారంభించడం, వాళ్ళకి కష్టాల్లో ఉన్నారు వాళ్ళందరికీ కూడా మద్దతు ఇవ్వడానికి ఈరోజు తెలుగుదేశం పార్టీ మీ ముందుకు వచ్చిందని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం. జగన్మోహన్ రెడ్డి నోటుకు వచ్చిన హామీలన్నీ ఇచ్చాడు. సోదరిమణులు మా సోదరులాగా మా సోదరిమణులు నేనే తప్పడం లేదమ్మా, మిమ్మల్ని ఎవరికైనా సరే. మిచాంగ్ తుఫాన్ బాధితులకు ఆర్డీఓ కిరణ్ కుమార్ చేసిన సేవలు స్ఫూర్తిదాయకమని ఏపీ సీఎం జగన్ ప్రశంసించారు. గూడూరు డివిజన్లో 44 తుఫాన్ పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. తిరుపతి జిల్లాలో ఎంతమంది నష్టపోయారంటూ వివరాలు తెలుసుకున్నారు. వెంటనే బాలిరెడ్డిపాళెం స్టేజ్పై తిరుపతి జిల్లా అంతటా సహాయం అందిస్తాం అని సీఎం ప్రకటన చేశారు.